రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని, స్టాంప్ వెండర్లు అధిక ధరలకు స్టాంప్లు విక్రయిస్తున్నారని, డాక్యుమెంట్ రైటర్లు ఇక అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టారు. ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ ఆపరేటర్లకు కార్యాలయంలో పనిచేసే అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు. అధిక వసూళ్లకు పాల్పడుతున్న స్టాంప్ వెండర్ల లైసెన్సులను వెంటనే రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లను ఆరా తీశారు. ఇకపై ఇలాంటి అవకతవకలు ఎప్పుడు జరగకూడదని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న స్లాట్ బుకింగ్ వివరాలు అందరికీ తెలిసేలా నోటీస్ బోర్డులో నోటీసులు పెట్టాలని ఆదేశించారు. ఇక మీదట స్టాంప్లు ఆఫీస్లోనే ప్రత్యేక కౌంటర్లో విక్రయించాలని సూచనలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పసుపులేటి గోపి అందిస్తారు. అవును స్వాతి, నేను పసుపులేటి గోపి. ఇక్కడ అన్నమయ్య జిల్లా బి కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉన్నాను. కాసేపటి క్రితమే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి, స్టాంప్ వెండర్ల అధిక ధరలు, డాక్యుమెంట్ రైటర్ల అధిక వసూళ్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీ జరిగింది. ప్రైవేట్ ఆపరేటర్లు, ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలో పనిచేయడానికి అర్హులు కాదని డీఐజీ స్పష్టంగా చెప్పారు. అధిక వసూలుకు పాల్పడుతున్న స్టాంప్ వెండర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే సబ్ రిజిస్టర్ వెంకటేశ్వర్ నుంచి పబ్లిక్ ఫిర్యాదులపై వివరాలు సేకరించారు. ఇకపై ఇవి మళ్లీ జరగకూడదని కఠిన ఆదేశాలు ఇచ్చారు. స్లాట్ బుకింగ్ వివరాలు నోటీస్ బోర్డులో స్పష్టంగా పెట్టాలని, స్టాంపులు ఇక ముందు ఆఫీస్లోనే ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయించాలని ఆమె సూచించారు. ఇదే ఈ నిమిషానికి తాజా సమాచారం. మరిన్ని వివరాలు అందిస్తూనే ఉంటాను. అన్నది వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఫిక్స్ చేస్తారండి. దానికి రోడ్ ఒక బౌండరీస్, మీరు ఆ ల్యాండ్కి 4 బౌండరీస్ ఉంటుంది. ఆ 4 బౌండరీస్లో 2 బౌండరీస్ ఫిట్ ఫర్ హౌస్ సైడ్స్, ఒక బౌండరీ ఏమో హౌసెస్ ఉండేటప్పుడు దీనికి హైయర్ వాల్యూ ఫిక్స్ చేస్తారు. ఆల్రెడీ మార్కెట్ వాల్యూ కమిటీయే ఫిక్స్ చేస్తారు. సో అది మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేసిన ఆ రేటు ఫారం 4లో ఉంటుంది. ఆ ఫారం 4లోనే ఆ సర్వే నెంబర్ కానీ ఉంటే కంపల్సరీగా మీకు చదరపు గజం రేటు పడుతుంది, లేదా హైయర్ వాల్యూ పడుతుంది. అంటే ఎకరా 10 లక్షలు ఉన్నది కాస్త 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఎంతో ఉంటుంది. ఫిట్ ఫర్ హౌస్ సైట్స్ అయితే అక్కడ ఉన్న సైట్ రేట్లోని 1/4 ఉంటుంది. అది నేమ్ కరెక్షన్ మేడం. ఇప్పుడు రామప్పను రామరెడ్డి వచ్చింది అనమాట. దాన్ని నేను చేయనా, దాన్ని మార్చుకొని రానండి సపరేట్ అన్నమాట. దానికి ఏం లేదు. యాక్చువల్గా ఆధార్ లింక్ అండి. ఇప్పుడు అంతాను ఒక డాక్యుమెంట్ వచ్చినప్పుడు అది ఈసైన్ చేసేటప్పుడు ఈకేవైసీ తీసుకుంటాము. ఆధార్ లింక్ అది ఈకేవైసీ అన్నది ఆధార్ లింక్ మీకు అందరికీ తెలిసిందే. ఆధార్లోనే ఏ పేరు ఉన్నదో ఆ పేరు కరెక్ట్. అది ఒకవేళ అది ఆయనకి ముందు ప్రీవియస్ డాక్యుమెంట్స్లో నేమ్ వేరేగా ఉండి రామప్ప అని ఉండి తర్వాత రామరెడ్డి అయినప్పుడు అది ఎలియాస్ అని చెప్పి తీసుకొని నోటరీ అఫిడవిట్ సబ్ రిజిస్ట్రార్ గారికి సబ్మిట్ చేస్తే అది రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎలియాస్ అని పెట్టుకోకూడదు అంటే అందులో ఆధార్ కార్డులో మీరు పెట్టుకోవచ్చు. పిఆర్లోని ఏముందండి, రామరెడ్డి అని కాదు, పిఆర్లో ఇంకా రామప్ప అని ఉన్నది. రామప్ప అలియాస్ రామరెడ్డి అని పెట్టండి. రామరెడ్డి అన్నది ఈకేవైసీలో మనకు వచ్చేస్తుంది. అదేమో నోటరీ అఫిడవిట్లో ఆయన పేరు ముందు లింక్ డాక్యుమెంట్లో ఏ పేరు ఉన్నదో ఆ పేరు నోటరీ అడ్వకేట్ సర్టిఫై చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. మేము చేయమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామండి సబ్ రిజిస్ట్రార్ గారికి. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ఆయనతో మీటింగ్లో పెట్టుకొని మేము మీకు సబ్ రిజిస్ట్రార్కి స్టాఫ్కి కూడాను మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము.